Welcome to 24 Technologies. Our today's topic is stickiness. Stickiness and cross zone load balancing and without cross zone load balancing వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకే అండ్ స్టిక్కినెస్ వాట్ ఈస్ స్టిక్కినెస్ ఈఎల్బిలో మనకు ఏవైనా కూడా మనం ఈఎల్బి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ ఆ ఈఎల్బి గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇవన్నీ మనము ఈ యూజర్ 1 యూజర్ 2 ఇవన్నీ యూజర్స్ ఇక్కడ నుండి నా విఎమ్స్ కు వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు. నేనేం చేస్తానంటే ఇక్కడ నాకు ఇంతవరకు మనం చేసుకున్న ప్రకారము నాకు రిక్వెస్ట్ వచ్చేది ఫస్ట్ రిక్వెస్ట్ ఇక్కడికి, సెకండ్ రిక్వెస్ట్ ఇక్కడికి, థర్డ్ యూజర్ ఇంకొక యూజర్ ఉన్నాడంటే మళ్ళీ ఈ యూజర్ ట్రై చేస్తున్నాడంటే ఈ రకంగా మనం చూసేవాళ్ళం. ఇంకొక యూజర్ ఉన్నాడు అనుకోండి, ఈ యూజర్ ఇక్కడికి అండ్ మళ్ళీ నెక్స్ట్ యూజర్ ఈ రకంగా ఉండేది. బట్ ఇక్కడ నేను స్టిక్కినెస్ అనేది అప్లై చేస్తే ఏముంటుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఈ యూజర్స్ అందరూ దేనికి కనెక్ట్ అవుతారు? ఇక్కడ నాకు ఈఎల్బి అని చెప్పేసి ఉంది. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఆ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లో విచ్ టైప్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్ యు ఆర్ గోయింగ్ టు యూజ్ అనేది దట్ ఈస్ సెకండరీ. అది ఏఎల్బి కావచ్చు, లేదు అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఆర్ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్. మనకు అది కాదు సబ్జెక్ట్. ఏదో ఒక లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంది. ఇక్కడ ప్లేస్ అయ్యి ఉంది ఏదో ఒక లోడ్ బ్యాలెన్సర్. రైట్. ఇక్కడ నుండి రిక్వెస్ట్స్ అనేటివి మనకి ఏ రకంగా వచ్చేటివి? ఈ VM1, VM2, VM3, VM4 అనేటివి ఏంటివి మనకు మన ఫస్ట్ ఇన్స్టెన్స్, సెకండ్, థర్డ్ మన సర్వర్స్. ఫస్ట్ ఎవడైతే ఉన్నాడో ఈ యూజర్ దీనికి టచ్ అయిన తర్వాత దీనికి, అండ్ సెకండ్ ఏదైనా రిక్వెస్ట్ వచ్చినా కూడా దీనికి. అంటే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అనేది కావట్లేదు. వీడు ఎన్ని రిక్వెస్ట్ చేసినా. అండ్ దెన్ వాట్ అబౌట్ వీళ్ళ రిక్వెస్ట్లు హియర్ అంటే ఈ రకంగా కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే పర్టికులర్ సెట్ ఆఫ్ యూజర్స్ కు బాబు నువ్వు ఒక ఇన్స్టెన్స్ లోడ్ బ్యాలెన్సర్ చెయ్యి, కానీ వీటికి మాత్రం వీళ్ళ ఎవరైతే ఉన్నారో ఇక్కడ సెట్ ఆఫ్ యూజర్స్ గ్రూప్ అనుకుందాం, ఇక్కడ టార్గెట్ గ్రూప్స్, వీళ్ళకు స్పెసిఫిక్ గా డెడికేటెడ్ గా నేను ఒక విఎం ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి ప్రియారిటీ అనేది కొద్దిగా ఎక్కువ ఇస్తాం, ఎందుకంటే బిజినెస్ ఎక్కువ వస్తుంది అనుకోండి. కాబట్టి వాళ్ళ కోసం నేను డెడికేటెడ్ గా ఒక వర్చువల్ మిషన్ ను వాళ్ళ కోసం, ఆ సర్వర్ ను వాళ్ళకి డెడికేట్ చేస్తాను అన్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు మాత్రం ఇదే సర్వర్కి వస్తుంది, స్టిక్కీనెస్ అంటాం. ఓకే. అండ్ రిమైనింగ్ వాళ్ళు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతూ వస్తుంది. దిస్ ఈజ్ స్టిక్కీనెస్. దీన్ని ఎలా చేయాలంటే మీరు ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లో ఏదైనా లోడ్ బ్యాలెన్సర్ చేసిన తర్వాత అక్కడ మీకు అట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఓకే. మీ ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్ లో అట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఉంటుంది. ఆ అట్రిబ్యూట్స్ ఏదైతే ఉందో ఆ అట్రిబ్యూట్స్ లో నువ్వు స్టిక్కీనెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత లిటిల్ బిట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అది చేసిన తర్వాత ఈ స్టిక్కీనెస్ అనేది అప్లై అవుతుంది. అవి ఏ రకంగా ఉంటాయంటే డొమైన్ నేమ్స్ బేస్ చేసుకొని, లేకపోతే నెంబర్స్ బేస్ చేసుకొని, .com బేస్ చేసుకొని ఆ రకంగా కూడా మనము రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ స్టిక్కీనెస్. ఓకే. దీని గురించి మరీ ఎక్కువ డీప్ గా ల్యాబ్ అవసరం లేదు. బట్ స్టిక్కీనెస్ అంటే ఏదో మీకు తెలియాలి అనే కాన్సెప్ట్ తో చెప్తున్నాను. అండ్ సెకండ్ మనం ఇంకోటి ఏమన్నాము, క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ వితౌట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్. అది ఎలా ఉంటుందో మనము చూద్దాం. దానికోసం నేను ఒకటి వైట్ బోర్డులో ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. జస్ట్ డైరెక్ట్లీ ఓపెన్. ఓకే, దిస్ వన్. ఇక్కడ ఈ నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా. ఐ డూ వన్ థింగ్. నేను మార్క్స్ ఎరేజ్ చేస్తాను, మీకు కూడా కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఇంతవరకు అయిపోయింది. ఓకే. ఇక్కడ మనం 2 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసుకుంటాం. 2 పార్ట్స్గా. ఏవి 2 పార్ట్స్ అంటే ఇక్కడ నుండి ఇది విత్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ ఈ సైడ్ ఉన్నది వితౌట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్. క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ అని ఎందుకు అంటున్నారు సార్ అని చెప్పేసి అంటే నేను వీటిని ఏం చేస్తాను, నేను ఇక్కడ ఇది AZ1, ఇది వచ్చేసి నా AZ1, ఇది వచ్చేసి నా AZ2 అని చెప్పేసి నేను అనుకుంటాను. ఇక్కడ ఇది ఏదైతే ఉందో వీళ్ళందరూ నా యూజర్స్, వీళ్ళంతా నా యూజర్స్. మేబీ 1 2 3 4 5 6 7 8 యూజర్స్ అనుకున్నాను. ఆ డయాగ్రామ్ కాంప్లెక్సిటీ ఎందుకని చెప్పేసి యూజర్స్, వాళ్ళందరూ యూజర్స్.
ఇక్కడ నాకేమవుతుందంటే నీ రిక్వెస్ట్స్ అనేటివి ఇక్కడికి వస్తుంటాయి, ఇక్కడికి వస్తుంటాయి. రైట్? ఇక్కడికి వస్తుంటాయి, ఇక్కడికి వస్తుంటాయి. ఇక్కడ నేను ఇక్కడ ప్లేస్ చేసింది ఇదేది అంటే నా ఈఎల్బి. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ కూడా నేను ఈఎల్బి అని చెప్పేసి. ఇప్పుడు నాకు 100 యూజర్స్, 100 రిక్వెస్ట్‌లు వస్తున్నాయి అని చెప్పేసి అనుకో. జస్ట్ 100 రిక్వెస్ట్‌లు వస్తున్నాయి బయట నుండి. అక్కడ ఏమైతదంటే 50, 50గా డివైడ్ అయితది. ఓకే? 50 ఇక్కడికి, 50 ఇక్కడికి. అంటే 50, 50. 50, 50. ఇదేది విత్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్. విత్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో ఇక్కడ 50, ఇక్కడ 50 వచ్చినా మొత్తం ఇక్కడ వీటి లోడ్ ఎక్కువ పడుతుంది కదా! అంటే దీనికి 25, దీనికి 25 రిక్వెస్ట్స్. రిమైనింగ్ 50 ఏవైతే ఉన్నాయో వీటికన్నింటికి ఏది వీటికన్నింటికి నో. ఇది సారీ మై బ్యాడ్. ఓకే. ఇక్కడ 50, ఇక్కడ 50. బట్ ఇక్కడ విత్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో ఏమవుతుంది అంటే ఈక్వల్‌గా అన్ని ఏజీలో ఇన్‌స్టెన్స్‌ని బేస్ చేసుకొని డిస్ట్రిబ్యూట్ అది. 10, 10, 10, 10, 10, 10. ఈ 10 అనేది నంబర్ కాదమ్మా. ఇక్కడ 10 రిక్వెస్ట్‌లు వస్తున్నట్టు. అంటే ఎండ్ యూజర్‌వి 10 రిక్వెస్ట్ ఇవన్నీ యూజర్స్ అనుకోండి. 100 రిక్వెస్ట్స్, 100 యూజర్స్. రిక్వెస్ట్స్ అనుకుంటే మీకు ఈజీగా అర్థమవుతది. ఏదో 10 అంటే నంబర్ అనుకున్నట్టు. దట్ ఈస్ నాట్ ఎ నంబర్. 100 రిక్వెస్ట్‌లు నీకొస్తున్నాయి. 100 రిక్వెస్ట్‌లు వచ్చినప్పుడు ఈ అవైలబిలిటీ జోన్‌కు విత్ లోడ్ బ్యాలెన్సర్, విత్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ తోటి వస్తున్నాయి. నువ్వు అది ఎనేబుల్ చేస్తే. ఈ ఈఎల్బీకి ఇక్కడ ఈఎల్బీకి ఫస్ట్ హిట్ కావాలి కదా రిక్వెస్ట్. ఓకే డన్. అవైలబిలిటీ జోన్‌లోకి వచ్చింది. అవైలబిలిటీ జోన్‌లోకి వచ్చిన తర్వాత ఈఎల్బీకి హిట్ అయింది. ఈఎల్బీ నుండి ఎక్కడికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇవన్నీ ఏవి నా EC2 ఇన్స్టెన్సెస్. ఇవన్నీ నా EC2 ఇన్స్టెన్సెస్ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్వల్‌గా 10, 10, 10, 10, 10, 10, 10 అంటే అన్ని ఈక్వల్‌గా ట్రాఫిక్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాయి. ఏ దాంట్లో? క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో. బట్ ఇక్కడికి వచ్చినామంటే వితౌట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లోకి వస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ కూడా సేమ్ వీళ్ళంతా ఎవరు? యూజర్స్. ఇక్కడ నుండి కూడా 100 రిక్వెస్ట్‌లు వస్తున్నాయి. ఇక్కడ నాకు ఇది ఈఎల్బి. ఇది ఈఎల్బి, ఇది కూడా ఈఎల్బి. ఏది ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్. ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సర్‌లో మీరు ఏదైనా క్రియేట్ చేసుకోవచ్చు. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ యూజ్ చేయొచ్చు. లేదంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్ దట్ ఈస్ సెకండరీ. నేనేది లోడ్ బ్యాలెన్సర్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను. మీరు ఏది యూజ్ చేసినా ఇక్కడ నుండి ఇదేది ఏజీ1, ఏజీ ఇక్కడ నేను 2 ఏజీలైనా తీసుకున్నా. బోర్డు చిన్నగా ఉంది కాబట్టి ఏజీ3, ఏజీ4 ఉన్నా కూడా ఈ రకంగానే వర్క్ అవుతుంది. రైట్. ఇక్కడ నుండి రిక్వెస్ట్‌లు ఏ రకంగా వస్తాయంటే 50, 50. ఇక్కడ 50, 50 డిస్ట్రిబ్యూట్ అనా ఇక్కడ ఈఎల్బి అనేది ఏం చేస్తుంది? ఈ సైడ్ నీకు 10, 10 అని ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ సిట్యుయేషన్ అది కాదు. ఇక్కడ 50, 50 వచ్చినప్పుడు వితౌట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో ఇక్కడ 25, ఇక్కడ 25. ఇక్కడ అరౌండ్ మనము 50 డివైడెడ్ బై ఎంత 8 కదా 8 చేసినామంటే ఎంత వస్తుంది? అరౌండ్ మనకు 6 పాయింట్ సంథింగ్ 6.3 ఏమొస్తుంది? 6.3, 6.3 అంటే 6.5 యూజర్స్ అనుకోండి. చక్కగా రాలేదు కాబట్టి ఆ రకంగా 6.25, 6.25, 6.25 ఆ రిక్వెస్ట్ అనేటివి 6.25 రిక్వెస్ట్ దీనికి వస్తాయి. 0.25 అంటే ఎగ్జాక్ట్‌గా మనకు 0.25లో 0.3లో రిక్వెస్ట్‌లు రావు. బట్ ఏవి అంటే మనకు 6 అనుకోండి. నేను 100ని డివైడ్ చేస్తున్నాను కాబట్టి మనకు ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ నెంబర్ రాలేదు అంతే. ఓకే. దానిపైన సబ్జెక్ట్‌ని వదిలిపెట్టేసి దానిపైన కాన్సంట్రేట్ చేయాలండి. అట్లా చేసినారంటే సంకన ఆగిపోతారు. రైట్. ఇక్కడ 50, 50 డివైడ్ అయిన తర్వాత ఇక్కడ ఈ రెండింటికి లోడ్ అనేది వర్క్ లోడ్ అనేది ఏమైతుంది? వర్క్ లోడ్ అనేది హెవీగా పడుతుంది. వీటి పైన లోడ్ అనేది సేమ్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ అప్పటికి లోడ్ అనేది తక్కువ పడుతుంది. ఓకే. వితౌట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్, విత్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ డిఫరెన్స్. ఈ రెండింటిలో మీకు ఇప్పుడు అర్థమైంది ఏంది? ఇక్కడ 2 ఇన్స్టెన్సెస్ లోడ్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను వితౌట్ కంటే విత్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎనేబుల్ చేసుకుంటే నాకు అన్ని ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అన్నింటిని నేను ఈక్వల్‌గా యూజ్ చేసుకోగలుగుతాను. ఓకే. రైట్. మనకి ఏవైతే క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్స్‌లో ఉన్నాయో కొన్ని దాంట్లలో ఈ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ లేకపోతే వితౌట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ కానీ బై డిఫాల్ట్ ఎనేబుల్ అయ్యి ఉంటాయి. దేంట్లో బై డిఫాల్ట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ దేంట్లో ఎనేబుల్ అయ్యి ఉంటుంది అంటే క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్. క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్.
ఇది బై డిఫాల్ట్ దేనిలో ఎనేబుల్ అయి ఉంటుంది అంటే ఏఎల్బి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉంటుంది. మీరేమి ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్‌గా ఎనేబుల్ అయి ఉంటుంది. అండ్ మనకి ఇంకా 2 ఉన్నాయి కదా! ఏవి ఏఎల్బి కాకుండా నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అండ్ గేట్‌వే లోడ్ బ్యాలెన్సర్. దీంట్లో బై డిఫాల్ట్ ఎనేబుల్ అయి ఉండదు. యూ నీడ్ టు ఎనేబుల్. మీరు ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. వీటిని ఆఫ్ చేయాలన్నా, ఆన్ చేయాలన్నా మనం చేసుకోవచ్చు. బట్ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌ను ఏఎల్బిలో బై డిఫాల్ట్ మీరు ఎనేబుల్ అయి ఉంటుంది. కానీ మీరు ఫోర్స్‌ఫుల్‌గా దాన్ని ఎనేబుల్ చేయాలి అన్నా కూడా, మీరు ఫోర్స్‌ఫుల్‌గా దాన్ని డిజేబుల్ చేయాలి అన్నా కూడా మీరు చెయ్యలేరు. ఓకే. ఎందుకు అనేది అంటే మనకు వాడు ఆ పర్మిషన్స్ ఇవ్వడు. మీరిక్కడ వాడు డిఫాల్ట్‌గా ఇయ్యకపోయినా కూడా నేను చెయ్యొచ్చు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఒకటి. ఇక్కడ మనకు ఇంటి పైన ట్యాంక్ ఉంది. ఇంటి పైన వాటర్ ట్యాంక్ అనేది ఉంది. ఇక్కడ నుండి మనం ఏది లైక్ ఇది మన ఇల్లు. ఓకే. ఇంట్లో ఈ వాటర్ అనేది ఇక్కడ నుండి ఫ్లో అవుతుంది. ఇది ఏది మీ బెడ్‌రూమ్‌లో ఏదో ఒకటి అనుకోండి. ఇది కిచెన్ అనుకోండి. ఇది సింక్ అనుకోండి. ఇది బాత్రూమ్ అనుకోండి. రైట్? నేనేం చేస్తానంటే ఇక్కడ వాటర్ ట్యాంక్‌లో ఇక్కడ నాకు ఆన్, ఆఫ్ అని చెప్పేసి ఒకటి ఉంటది. ఇక్కడ కూడా ట్యాప్‌కి ఆన్, ఆఫ్ ఉంటుంది కదా! ఆన్, ఆఫ్, ఆన్, ఆఫ్. ఈ రకంగా ప్రతి దానికి ఇక్కడ కూడా ఉంటుంది. నాకు వాడు ఇప్పుడు మీరు ఏం కంపేర్ చేస్తారంటే ఈ వాటర్ ట్యాంక్ అనేది ఏఎల్బి క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో. క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో ఇది ఏఎల్బి తోటి. ఈ వాటర్ ట్యాంక్ ఏఎల్బితో కంపేర్ చేసుకోండి. అండ్ ఈ కిచెన్ ఏదైతే ఉందో ఇవన్నీ టార్గెట్ గ్రూప్స్. మనం ఏఎల్బిలో గాని, ఎన్ఎల్బిలో గాని కంపల్సరీ టార్గెట్ గ్రూప్ వేయాలి కదా! టార్గెట్ గ్రూప్ వేయాలి. ఇక్కడ నేను అట్రిబ్యూట్స్ ఉంటాయి. అట్రిబ్యూట్స్‌లో నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తానంటే నాకు బై డిఫాల్ట్ ఇక్కడ వాడు ఏఎల్బిలో ఈ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌ను డిజేబుల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. అంటే ఇక్కడ నాకు డిజేబుల్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు ఏఎల్బి. లేదు అంటే ఇంకా సింపుల్‌గా సేమ్ ఎగ్జాంపులే తీసుకుందాం. ఈ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో టీజీని ఇది తీసుకుందాం. టీజీ. ఇది నా టార్గెట్ గ్రూప్. యాక్చువల్‌గా నేనే పైది కిందది పైకేసాను. ఇది టీజీ. ఓకే. అండ్ ఇది వచ్చేసి ఏఎల్బి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్. ఇది ఏఎల్బి అండ్ పైన వచ్చేసి టీజీ. నాకు ఇక్కడ వాడు బటన్ ఆఫ్ చేసుకోవడానికి నాకు ఇవ్వలేదు. అంటే ఈ క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ ఏదైతే ఉందో క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ ఇది ఏదైతే ఉందో నాకు వాడు ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు డిజేబుల్ చేసుకోవడానికి. డిజేబుల్ చేయడానికి నాకు ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ. కాబట్టి నేను ఏం చేస్తానంటే నా పైన ఈ ట్యాంక్ దగ్గర ఏదైతే ఉందో ఇక్కడ ఆఫ్ చేస్తా. ఇక్కడ ఆఫ్ చేస్తే వాటర్ కిందకి వస్తాయా? నీకు ఇక్కడ వాటర్ రాకూడదు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. ఇక్కడ వాటర్ ఆఫ్ చేయడానికి నీకు ఛాన్సే లేదు. బట్ నీకు పైన ఉంది ఆప్షన్. ఆఫ్ చేసుకోవడానికి. కాబట్టి అక్కడ నువ్వు ఆఫ్ చేసుకోవచ్చు. అక్కడ ఆఫ్ చేసినా కూడా అక్కడ ఆఫ్ చేసినావు పైన. ఇక్కడ ఆన్‌లో ఉంది. కింద ఇక్కడ ఆన్‌లో ఉంది. ఇక్కడ ఆన్‌లో ఉంది. ఇక్కడ ఏది ఆఫ్‌లో ఇక్కడ ఆన్‌లోనే ఉంది. బట్ ఇక్కడ పైన ఆఫ్ చేసినాం. ఇక్కడ పైన ఆఫ్ చేస్తే వాటర్ వస్తాయా కిందకు? అంటే ఇక్కడ డిజేబుల్ నువ్వు చేయలేకపోయినా కూడా ఇక్కడ డిజేబుల్ చేయొచ్చు. ఇక్కడ డిజేబుల్ చేసినామంటే వాటర్ వస్తుందా? 100% రాదు. ఇన్ ద సేమ్ వే నాకు ఇక్కడ ఏఎల్బిలో వాడు డిజేబుల్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. బట్ దీనికి అటాచ్ అయిన టార్గెట్ గ్రూప్ ఏదైతే ఉందో నేను అక్కడ అట్రిబ్యూట్స్‌లో నేను దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. దీన్ని క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌లో. కదా! ఈ రకంగా మనం చేసుకోవాల్సి ఉంటది. నెక్స్ట్ దీనికి సంబంధించిన క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్ మనము రెండింట్లో చూద్దాం. ఏఎల్బిలో అండ్ ఎన్ఎల్బి. నా దగ్గర ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఏఎల్బి, ఎన్ఎల్బి ఉన్నాయి కదా! వాటిలో క్రాస్ జోన్ లోడ్ బ్యాలెన్సర్‌వి ప్రీవియస్ సెషన్‌లో ఉన్నట్టు నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ. దాంట్లో ల్యాబ్ ఒకసారి మనం చూద్దాం. స్టిక్కీనెస్ గురించి అవసరం లేదు. స్టిక్కీనెస్ గురించి బేసిక్ థియరిటికల్ నాలెడ్జ్ దట్స్ ఎనఫ్. అండ్ ఏఎల్బి, ఎన్ఎల్బిలో క్రాస్ జోన్, వితౌట్ క్రాస్ జోన్ ఇవి 2 మనము చూద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే యూ కెన్ పింగ్ మీ. Right. Thank you.